ఎంతుంది ఎవరు అజయ్ ఒకటి నిమిషము మీరు హీరో లాగా నడిపించా. బిగ్ బాస్ లో ఎవరు సపోర్ట్ చేయకుండా ప్రళయ ప్రశాంత్ మీరు ఒక్కరే సపోర్ట్ చేశారన్నా, ఎలా ఉందన్న? నాతో పాటు అందరూ వచ్చారు, అట్లని కాదు ఎవరిని మనం ఏమో అట్లా ఉండదు, అందరు కూడా అంటే మీ త్రూ లాయర్స్ వచ్చారని మేము అనుకుంటున్నాం అన్న. నేను చెప్పాలి, నేను ఏంటంటే ముందు ఉండి తీసుకొని లాయర్లను పిలిపించుకొని అంతా ఒక ప్లాన్ గా చేసుకొని ఆయన అసలు ఏంటి ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి అని చెప్పి, అంటే పోలీసులకు మనం వ్యతిరేకం ఏం కాదు, వాళ్ళు చేసిన అంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సందర్భంగా పోలీసుల్ని కూడా మేము మా తరఫున క్షమాపణ కోరుకుంటాం. ముందు వాళ్ళు మాకు చాలా అవసరం, ప్రతి ఒక్కరికి కూడా ఈ సొసైటీకి పోలీస్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. సరే పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటాం. అలాగే ఈ విషయంలో మాత్రం లాయర్లు మాకు సహకరించారు. నేను ముందుబడి లాయర్ల సహాయంతో 2 రోజులు నిద్రాహారాలు మానుకుని మేము కష్టపడి మీ వర్క్ అన్ని పక్కన పెట్టి మీరు ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ముందు నడిపించారు కదా, ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు, తీసుకొచ్చారు బయటికి, ఇప్పుడు ఫీల్ ఎలా ఉందన్న? చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంత్ గురించి యావత్ తెలుగు రాష్ట్రాలు అన్ని కూడా ప్రపంచం అంటే ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేట్ లో కూడా నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా రకాలుగా నాకు SMS కింద అంటే కామెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నాకు అన్న మీకు తెలుసో తెలియదు, మేము పెట్టిన ప్రతి వీడియోకి బోలే అన్న హీరో, బోలే అన్న వాళ్ళనే బోలే వాళ్ళనే అన్న ఒక ప్రతి కామెంట్ మీ జస్ట్ మీనేమే వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చా కూడా జస్ట్ బోలే అన్న వాళ్ళనే అంటున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? లాయర్లు సపోర్ట్ ఉంది, కాకపోతే మీరు ముందుండే నడిపించారన్న ఫీల్ ఉంది. థ్యాంక్ యూ హీరో అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అది కాదు, ఇప్పుడు మనకు పనిచేసినటువంటి లాయర్లు కూడా ప్రతి ఒక్కరు హీరోలు, ఒక్కొక్క 50 మంది 50 హీరోలు పనిచేశారు నా వెనకాల. వాళ్ళ వెనకాల అంటే ఏ ఒక్క రూపాయి లాయర్లు కూడా ఒక్కరు కూడా ₹1 తీసుకోకుండా పెట్టారు. ఇంకా వినోద్ అన్న గారు మెయిన్ ఏంటంటే పనిచేసిన జేబులోంచి ఆయన డబ్బులు అన్న ఎందుకు అట్లా అంటే నో మా బోలే చెప్పాడు, మాకు బోలే అంటే ఇష్టం, అభిమానం. లాయర్లు అందరూ కూడా నేను ఒక మాట చెప్పానట్టు రావడం అనేది నిజంగా చేతులెత్తి మొక్కుతాను. ఈ యొక్క న్యాయ వ్యవస్థకు నేను రుణపడి ఉన్నా ఈ సందర్భంగా. సో ఇది కళా విజయం. కళాకారులు ఎక్కడైనా ఉన్నప్పుడు ఏదైనా మీరు అందరూ అభిమానంగా రండి. ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, అందరు కళాకారులు అందరూ ఉత్సాహంగా రావడం తప్పలేదు, కానీ ఏదైనా ఇలాంటి కార్యకలాపాలకు అంటే చెడు రుగ్మతలకు పాల్పడొద్దు, మంచిగా ఉండాలి. మమ్మల్ని అందరినీ కూడా వినోదంగా తీసుకోవాలి, ఎంజాయ్ చేయండి. మేమంతా ఇంకా చాలా మీకు ముందు ఎన్నో పాటలు ఎన్నో సినిమాల ద్వారా మేము ముందుకు వస్తాం అన్న. కొంతమంది మీరు ఈ సినిమా కూడా తీయాలి హీరోగా అంటున్నారు అన్న, అది ఖచ్చితంగా వస్తాను, అదేం లేదు. ఓకే, మీరు రియల్ హీరో ప్రళయ ప్రశాంత్ కప్పు గెలిస్తే మీరు మనుషులు గెలిచారని కామెంట్లు వస్తున్నాయి, దాని మీద మీ కామెంట్ ఏంటన్నా? 200%. ఓకే, థ్యాంక్ యూ. ఆ మాట మీ మాట నేను ఎప్పుడు కాదనను. మీరు రియల్ హీరో అన్నారు బయట, నేను సినిమా హీరో కూడా మీ ముందుకు వస్తా. అది కూడా అన్ఫేర్ అన్న. మీరు బిగ్ బాస్ లో అసలు ఎన్నటే కాలేదన్న, కావాలని చేశారు. అది మీరు దాని మీద ఎప్పుడు రియాక్ట్ కాలేదు. బిగ్ బాస్ మేము ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసాము మీకు. లేకపోతే ఇవాళ ఇంత ఫేమ్ మేము కాకపోదు. అది మనకు అన్నం పెట్టిన నేను ఏంటంటే ఒకసారి అన్నం పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అలాగే బిగ్ బాస్ నాకు లైఫ్ ఇచ్చింది, స్టార్ మా నాకు లైఫ్ ఇచ్చింది. లవ్ యూ బిగ్ బాస్, లవ్ యూ స్టార్ మా, లవ్ యూ మై ఆడియన్స్. ఓకే రియల్ హీరో. ఓకే బోలా అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న.